పెద్దల గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన బీజేపీ మన ప్రధానమంత్రి మోడీ గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీల ఈరోజు మన అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రెండు రాష్ట్రాలలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రిగా రాజకీయాలలో పేదల కష్ట సుఖాలలో ఎల్లప్పుడూ భాగం పంచుకుంటూ మరి ఈరోజు మన కోసం ఈ డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ధీటుగా ఈ పిట్టకథల బుగ్గనని ఓడించడానికి, ఇంటికి పంపించడానికి, మన కష్టాలన్నీ తీర్చడానికి మన మధ్యకు మన అభ్యర్థి ఎమ్మెల్యే కాబోయే మంత్రి పెద్దల గౌరవనీయులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు మరి అపూర్వ స్వాగతం నేరేడుజల్ల గ్రామంలో సోదరి మళ్ళీ అందరూ ఇవ్వడం మీ అందరికీ శిరసు వంచి నమస్కారం చేసుకుంటూ, అయ్యా ఒక్కసారి మీ అందరి దగ్గర పేపర్లు ఉన్నాయి, ఆ పేపర్లలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో. ఇక్కడ చాలా మంది బడుగు బలహీన వర్గాలు బీసీలు ఉన్నారు, వాళ్ళకంతా 50 ఏళ్లకే 4,000 పింఛన్. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి అట్లాగే మన సోదరీమణులు ఉన్నారు, వాళ్ళకు 3 సిలిండర్లు గ్యాస్ ఉచితం, ఆర్టీసీ ప్రయాణం ఉచితం, 18,000 సంవత్సరానికి వాళ్ళ ఖాతాలో పడుతుంది. రైతన్నలు ఉన్నారు, 20,000 రూపాయలు మనకు ఈ కరువు పరిస్థితుల్లో మన ఖాతాల్లో వేయబోతా ఉన్నారు. చదివిపించాం మనం కష్టపడి మన పిల్లల్ని, ఉద్యోగాలు లేవు. తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే 10 లక్షల ఉద్యోగాలు, లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ కోసం ఈరోజు మేనిఫెస్టోగా పెట్టుకోవడం జరిగింది. బీసీలలో సాధికార సమితిలు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరికి కుల వృత్తుల్లో మరి తిరిగి ఆదరణ పథకాలు, బీసీ ఎస్టీ ఎస్సీ మరి కార్పొరేషన్స్లో తిరిగి మనకు మన కులవృత్తులకు సంబంధించి లోన్స్, ఇవన్నిటిని చేయడానికి ఈరోజు మరి సిద్ధపడింది అనేక మంది మేధావుల టీంతో. మరి ఈరోజు 5 సంవత్సరాలు మనం ఒక్కసారి ఛాన్స్తో మరి వైసీపీకి ఇచ్చాం. బీసీలను ఊచుకోత కోయడం జరిగింది, పేదలందరినీ ఎస్టీ ఎస్సీలందరినీ కూడా ఊచుకోత కోయడం జరిగింది. వాళ్ళు చేసినది ఏంటయా అంటే బటన్ నొక్కడం, కొన్ని కార్యక్రమాలు చేశారు. కానీ తిరిగి కింద బటన్ నొక్కి అనేక విధాలుగా మన పైన పన్నులు, నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు, డీజిల్ ధరలు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే మద్యం మాఫియా, ఇసుక మాఫియా, భూమాఫియా, వీటన్నిటినీ మన పైన చూపించారు వాళ్ళ రాక్షసత్వాన్ని. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు. మొన్ననే పెద్ద పూజల్లో ఒక 60 ఏళ్ల రైతుని కొట్టుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. మరి ఇదేమని అడుగుతున్నా పెద్దల గౌరవనీయులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అడిగితే అప్పుడు కేసు బుక్ చేశారు. అంటే ఇదేంటి, ఒక సామాన్య రైతుని కొట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు, కరువు పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో రైతు ఎంత విలవిల్లాడుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో పక్కన బేతంచెర్ల మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటిని కరువు మండలంగా ప్రకటిస్తాడు తన మండలం అని. ప్యాపిలి, డోన్ మండలాలు వీళ్ళ కనపడడం లేదా? ఈ బుగ్గనకని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ రైతాంగం లేరా? ఇక్కడ ఉన్న రైతులను మీరు ఆదుకోవాల్సిన అవసరం లేదా అంటే ఏదో అభివృద్ధి చేసినా అని చెప్తాడు. ఏంటి నీ అభివృద్ధి? ప్రతి గ్రామానికి వెళ్తున్నాం,
మహాప్రభు గుక్కడి నీళ్ళు ఇవ్వండి మాకు చాలు, మీ అభివృద్ధి పక్కన పెట్టండి అడుగుతుంటే కొడుకుని ఎన్నికి పంపించే పరిస్థితిగా గ్రామస్తులకు కనపడతా ఉంది ఈ రోజు గ్రామాలలో. ఇదేనాని అభివృద్ధి బుగ్గన గారని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రతి నెల వేల కోట్ల అప్పులు తీసుకొని వచ్చి మా పైన వేసిన పన్నులు, ఇక్కడ వేసిన ఇండస్ట్రీల మీద వేసిన అన్ని ఎక్కడ పోయినాయి మా డబ్బులు అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మా కోసం గుక్కడి నీళ్ల కోసం ఖర్చు పెట్టకుండా అభివృద్ధి అని ఏంది చెప్తా ఉన్నావు నువ్వు? మరి కోట్ల కేఈ వాళ్ళు ఇక్కడ చేశారు అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి. ప్రతి గ్రామానికి ఇప్పుడు ఇంటింటికి కొలాయి ఇస్తామని చెప్తా ఉన్నాం, దాని ప్రామిస్ కట్టుబడి ఉంటామని చెప్తా ఉన్నాం. మరి మీరేంటి గుక్కడి నీళ్లు కూడా ఇవ్వలేని మీరు ఒక అభివృద్ధి అనే మంత్రాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారని సూటిగా ఈ మంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి మీకు చెప్పేది ఒక్కటే, మీకు ఇంటికి పోయే టైం అయింది. మీరు అన్ని వృత్తుల్ని రోడ్డు పైన పడేశారు. కరోనా కూడా మీ పైన మరి ఎటువంటి కక్ష తీర్చుకుందో ఈ జనాల పైన మీ ప్రభుత్వంలో అర్థమవుతా ఉంది. వర్షాలు లేవు, ఇదే మీ రాజ్యం అని అడుగుతా ఉన్నాం. మరి ఇక్కడ కోట్ల కేఈ వాళ్ళు ఈ గ్రామాలకంతా రోడ్స్ వేశారు, ఈ గ్రామాల అభివృద్ధి చూశారు, మన కష్టాల్లో భాగం పంచుకున్నారు. మళ్ళీ ఈ కష్టమైన టైంలో మిమ్మల్ని ఇంటికి పంపించకపోతే ఈ రాష్ట్రాన్ని మరి ఈ నియోజకవర్గాన్ని నాశనం చేసి కమిషన్లకు అమ్ముకునే పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఆయన అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన డోన్ నియోజకవర్గానికి వచ్చాడు. మరి ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం మన పైన ఉందా లేదా సూటిగా ప్రశ్నిస్తున్నాం. 13వ తారీఖు